హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? దొండకాయ ఫ్రై తయారీ. ముందుగా దొండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని పిండాలండి. దాంట్లోని వాటర్ అంతా బయటికి వస్తుంది. గట్టిగా పిండాలి. ఇలా పిండటం వల్ల దొండకాయ త్వరగా వేగుతుంది. కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది. పిండిన దొండకాయ ముక్కల్ని వేరే బౌల్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కొబ్బరి, చిన్నపాయ రెబ్బలు 4-5 ఒక నిమిషం పాటు వేపుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 గంటలు నూనె, ఆయిల్ వేడిన తర్వాత తిరమాత గింజలు, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలను వేపుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసుకొని వేపుకోవాలి. ఈలోపు ఇందాక వేపుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో తిప్పుతూ గంటితోటి వేపుతూ ఉండాలి. వేగిపోయినాయండి. ఆల్మోస్ట్ ఇంకా 2 నిమిషాలు ఉంటే పూర్తిగా వేగిపోతాయి. ఈ దొండకాయ ఫ్రై రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ దొండకాయ ఫ్రై ఒకటి అన్నంలో ఒకటి కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఇప్పుడు కారం 2 టీ స్పూన్లు, మిక్సీ పెట్టుకున్న పౌడరు వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు వేపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుందండి. ట్రై చేయండి. ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.